ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాగ్దానం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. దేవుడు మన ప్రతి అవసరాన్ని తీర్చేటువంటి వాడు. చాలామందికి ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఆ సమస్యలు, ఆ అవసరాలు తీర్చాలంటే మనిషికి ఈ యొక్క జన్మ సరిపోదని చెప్పి కొంతమంది చరిత్రకారులు చెప్తున్నారు. మానవుడికి ఉన్న అవసరాలు ఎంతో గొప్పవి. ప్రతి మనిషికి కూడా ఎన్నో అవసరాలు ఉన్నవి. ఆ అవసరాలు తీర్చాలంటే ఎవరు కూడా తీర్చలేని పరిస్థితి. చదువుకోవటానికి కొంతమందికి డబ్బు అవసరం, ఇల్లు కట్టుకోవటానికి కొంతమందికి స్థలం అవసరం, కొంతమందికి వాహనాలు అవసరం, కొంతమందికి ఉద్యోగము అవసరం, కొంతమందికి ఇల్లు అవసరం. ఇలాగున్న మనిషికి ఎన్నో అవసరతలు ఉన్నవి. ఆ అవసరతలు తీర్చేవారు ఎవరు కూడా లేరు. నాయకులు అనేటువంటి వారు మాట ఇచ్చిన కొన్ని సందర్భాలలో మరి అందరికీ సహాయం చేయాలంటే వారి వల్ల కూడా కాని పరిస్థితి. మన అవసరాలు అనేటువంటివి తీర్చేవారి లోకంలో ఎవరూ లేరని కృంగిపోయి బాధపడుతున్నటువంటి వారికి ఆయన చెప్తున్న మాట, ఆయన తన మహిమలో తన ఐశ్వర్యము చొప్పున మీ ప్రతి అవసరమును కూడా తీర్చేటువంటి వాడు. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే ఒక రోజున యేసయ్య కపెర్నహూము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడ మార్తా మరియా వారి యొక్క గృహాలలో ఆయన కూర్చొని అనేక మందికి వాక్యమును బోధిస్తూ ఉన్నప్పుడు మార్తా యేసయ్య పాదాల దగ్గరకు వచ్చి యేసయ్య పాదాల దగ్గర వాక్యం వినవలసినది అనేకమైన పనుల్లో ఉండిపోయి పనులలో నిమగ్నమైపోయినది. యేసయ్యకి ఏం వండి పెట్టాలని అనేక మంది వచ్చిన గెస్టులు చూసుకోవటానికి ఇంట్లో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి పనుల్లో చాలా బిజీ అయిపోయింది. కానీ మరియా యేసయ్య పాదాల దగ్గర కూర్చొని ఆయన యొక్క వాక్యమును వింటుంది. ఆయన ఒక్క వాక్యమును వింటున్నప్పుడు మార్తా యేసయ్య దగ్గరకు వచ్చి, ప్రభువా, విస్తారమైన పనిని పెట్టుకున్నాను కదయ్యా, నేను ఇంత పనిలో బిజీగా ఉంటే, నేను ఒంటరిగా పనిచేస్తుంటే నా సహోదరి నన్ను విడిచిపెట్టింది, నీకు చింత లేదా? నాకు సహాయం చేయడానికి ఆమెను పంపించాయా అని చెప్పారని యేసు ప్రభు వారిని అడిగినప్పుడు యేసయ్య ఒక చక్కటి మాట లూకా సువార్త 10వ అధ్యాయం 41 అంటాడు. అందుకు ప్రభువు, మార్తా మార్తా, నీవు అనేకమైన పనులను గురించి విచారము కలిగి తొందరపడుచున్నావు, కానీ అవసరమైనది ఒక్కటే, నీకు అవసరమైనది ఒకటే, మరియా ఉత్తమమైన దానిని ఏర్పరచుకొనెను, అది ఆమె యొద్ద నుండి తీసివేయబడదు. కాబట్టి పిల్లలు, అవసరమైనది ఒకటి ఉంది. ఆ అవసరమైన దాని గురించి వెతికితే దేవుడు మన ప్రతి అవసరతను కూడా తీరుస్తాడు. ఈ రోజున నీకు అవసరమైనది ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ రోజున నీ కుటుంబానికి అవసరమైనది ఆయన ఇచ్చేటువంటి ఉచితమైన కృప. ఈ రోజున నీ ఇంటికి అవసరమైనది ఆయన యొక్క రక్షణ, ఆయన యొక్క జీవ విధానము. ఈ రోజు నీ ఇంటికి అవసరమైనది ఆయన యొక్క కృపా బాహుల్యత, ఆయన నిత్య జీవము నీ ఇంటికి, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి ఎంతో అవసరము. ఆ అవసరమైనది ఒకటిని నువ్వు సాధించగలిగితే నీ ప్రతి అవసరతను కూడా యేసయ్య తీరుస్తాడు. కాగా క్రీస్తు యేసు తన మహిమలో నీ ప్రతి అవసరమును కూడా, మీకు కలిగి ఉన్నటువంటి ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చి మిమ్మల్ని సంతోషపెట్టును గాక. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడా, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి విని ఉన్నారో వారి జీవితాలు అద్భుతమైన కార్యాలు చేసి మీరు ఉన్నతమైన స్థితిలోకి తీసుకుని వచ్చి ప్రతి అవసరతను తీర్చి మీరు సంతోషంతో నడిపించమని యేసు నామములో ప్రార్థించి పెడుకున్నాం తండ్రి. ఆమేన్.